ఓకే స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో అటామిక్ స్ట్రక్చర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీకి సంబంధించిన అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్లో ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఆల్రెడీ లిస్ట్ ఇచ్చి ఉన్నాను. వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మనము ఇప్పుడు ఈ వీడియోలో అటామిక్ స్ట్రక్చర్లో 4 మార్క్స్ క్వశ్చన్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కెమిస్ట్రీ విద్యార్థులకు సంబంధించి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్లో 4th క్వశ్చన్ ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్. సో డి బ్రోగ్లీ వేవ్ లెంత్ పైన ఉన్నటువంటి 4 మార్క్స్ క్వశ్చన్ ఇది ఒకటే కాబట్టి ఇదే వస్తుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఇది నేర్చుకోండి. సో షో దట్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది బోర్ ఆర్బిట్ ఫర్ హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ యాన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ది డి బ్రోగ్లీ వేవ్ లెంత్. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి, యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై ఎంవీఆర్ ఈక్వల్ టు NH/2π అకార్డింగ్ టు బోర్స్ మోడల్. మనం ఈ విధంగా రాసుకుంటాం. సో బోర్స్ మోడల్లో యాంగులర్ మొమెంటమ్ క్యాలిక్యులేషన్ వచ్చేసి ఎంవీఆర్ ఈక్వల్ టు NH/2π. అది మనం ఇక్కడ యాంగులర్ మొమెంటమ్ అనేది మనం వేసుకుంటాం. అట్లాగే అకార్డింగ్ టు డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఏంటంటే లాంబ్డా ఈక్వల్ టు H/mv. సబ్స్టిట్యూటింగ్ ఎంవీ ఈక్వల్ టు ఏమవుతుందంటే అప్పుడు ఎంవీని ఇక్కడ తీసుకెళ్తే లాంబ్డా అనేది కిందికి వస్తుంది. సో ఎంవీ ఈక్వల్ టు H/λ. సో యాంగులర్ మొమెంటం మనము తీసుకున్నట్లయితే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఆర్ ఈక్వల్ టు nλ/2π మల్టిప్లయింగ్ బోత్ సైడ్స్ బై 2πతో మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే 2π క్యాన్సిల్ అయ్యి 2πr ఈక్వల్ టు nλ అని వస్తుంది. సో ఈ విధంగా మనము దీన్ని కంపేర్ చేసుకోవచ్చు. హెన్స్ ద circumference of the orbit 2πr is an integral multiple n of the de Broglie's wavelength associated with the electron అని మనం చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా వెరీ సింపుల్గా ఈ డెరివేషన్ లాగా మనం నేర్చుకుంటే సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 4 మార్క్స్ గ్యారంటీగా వస్తుంది. ఎందుకంటే డి బ్రోగ్లీ కాన్సెప్ట్ పైన ఏదైనా 4 మార్క్స్ క్వశ్చన్ అంటే ఈ 4 మార్క్స్ క్వశ్చనే వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇది నేర్చుకోండి. సో వెరీ ఇంపార్టెంట్. యాంగులర్ మొమెంటం రాసుకోవడం, అట్లాగే డి బ్రోగ్లీ వేవ్ లెంత్ రాసుకోవడం, లాంబ్డా ఈక్వల్ టు H/mv. మనము ఈ విధంగా డి బ్రోగ్లీ వేవ్ లెంత్లో మనం ఏం చేయాలంటే ఎంవీని మనము చేంజ్ చేసినట్లయితే ఎంవీ ఈక్వల్ టు H/λ అవుతుంది. మనము దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఆర్ ఈక్వల్ టు nλ/2π. మనం మల్టిప్లై చేసినట్లయితే 2πతో బోత్ సైడ్ మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ ఇది వచ్చింది. ఇక్కడ వరకు వచ్చిందంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు అయిపోయింది అనమాట. ఈ విధంగా మనము 4 మార్క్స్ క్వశ్చన్ రాసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్గా 8 రాయాల్సి ఉంటుంది మీరు, కాబట్టి వెరీ ఇంపార్టెంట్గా నేర్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇక్కడితో నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇటువంటి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్, అట్లాగే ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్, అట్లాగే 8 మార్క్స్ క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్, అట్లాగే ఇంకా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి రికార్డ్స్కి సంబంధించినటువంటి వైవాలో క్వశ్చన్స్ ఏంటి, ఓల్డ్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, అట్లాగే ప్రాక్టికల్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఈ విధమైనటువంటివే కాకుండా స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఏంటి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఏంటి, ఆ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎక్స్ప్లెనేషను, అదేవిధంగా ప్రాక్టికల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయి, వాటి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇలా రికార్డ్స్ సంబంధించినటువంటివన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ మనము టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా ఏదైనా ఇలా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఏమైనా మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా మీరు ఇటువంటి వాటి కోసం మీరు మా ఛానల్లో వేద కెమిస్ట్రీ బెస్ట్ క్లిక్ కంటెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కు తెలియపరచండి, మరియు కామెంట్ చేయండి, థ్యాంక్ యూ అని కామెంట్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. లేటెస్ట్ వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.